నమస్తే, వెల్కమ్ టు యూటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఫైర్ బ్రాండ్ పావని గౌడ్ గారు అవుతున్నారు. అక్క నమస్తే. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. యోయో టీవీ యజమాన్యానికి, ప్రేక్షకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఏం చెప్తారు? ఇప్పుడు రాష్ట్రం మొత్తం అంటే రాష్ట్ర రాజకీయాలు మొత్తం కేటీఆర్ అరెస్ట్ అనే అంశం మీదనే తిరుగుతూ ఉంది. జనవరి 7వ తారీఖు కోసం అందరు వెయిట్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. సో ఏంది మరి కేటీఆర్ గారు అరెస్ట్ ఉంటుందా? అసలు కాంగ్రెస్ పార్టీ ఏమో, ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏమో చేసుకోండి అని అంటుంది, అటేమో కుట్ర అని కూడా ఒక మాట అంటున్నారు. ఏం చెప్తారు? ఇది కుట్రలో భాగంగానే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. కేటీఆర్ గారు ఉద్యమ నాయకుడి కొడుకు. ఆయన ఎలాంటి తప్పు చేయడు, అది అందరికీ తెలిసిన విషయమే. హైదరాబాదును అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు తీసుకురావడానికి మాత్రమే ఎంట్రీ ఫీజు కట్టడం జరిగింది. ఎంట్రీ ఫీజు కట్టిన తర్వాత కూడా ఈ చేతగాని సవట సన్నాసి దద్దమ్మ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఈ రేస్ని నిర్వహించలేక ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా చేస్తున్నారు. ఆయన మీద కుట్రతోటే కక్షతోటే. ఎందుకంటే ఇప్పుడు ప్రతి విషయంలో, రైతుల విషయంలో కానీ, లంబాడి బిడ్డల విషయంలో కానీ, ప్రతి ఒక్కరి విషయంలో ఆయన ముందుండి కొట్లాడుతున్నాడు. హైడ్రా బాధితులు కానీ, ఇంకేదైనా ఆశా వర్కర్లు కానీ అందరి ముందుండి కొట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన కురకరాని కొయ్యలాగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి తయారైండు. కాబట్టి ఎక్కడికి పోయినా కేటీఆర్ గారిని చూస్తే సెల్ఫీ అడుగుతారు, ఎక్కడికి పోయినా కేటీఆర్ గారిని చూస్తే ఎత్తి నమస్తే పెడతారు, చేతులు ఎత్తి నమస్తే పెట్టాలనిపిస్తాయి. రేవంత్ రెడ్డిని చూస్తే అందరు చీతూ అని ఉంచుతున్నారు. అరే నేను నా ఇజ్జత్ పోతుంది అనేసి కేటీఆర్ గారి మీద ఏదో నిందలు వేద్దామని ఇట్లాంటివి చేస్తున్నాడు. అంతే తప్ప ఏం లేదు. కేటీఆర్ గారు నిప్పు, ఆయన ఎలాంటి తప్పు చేయడు, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఏడాది పాలనలో మరి కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతున్నట్టు కనిపిస్తుందా, పెరుగుతున్నట్టు కనిపిస్తుందా? అసలు గ్రాఫ్ ఎక్కడ? గ్రాఫ్ అసలు గ్రాఫ్ అంటే ఏంటిది? దేని ఏ విధంగా పెరుగుతుంది? గ్రాఫు ఏ విధంగా పెరుగుతుంది? 100 రోజులల్లా నేను వస్తా, 6 గ్యారంటీలను అమలు చేస్తా, 420 హామీలన్నిటిని పూర్తి చేస్తా అనేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళ మీద అందరి మీద ఒట్లేసిండు. ఒక ఫ్రీ బస్సు తప్ప ఏదన్నా ఇంతవరకు అమలు చేసిండా? చేయలేదు. చేయకపోగా ప్రజలందరినీ రోడ్ల మీదకి తీసుకొస్తున్నాడు. హైడ్రాలు, బఫర్ జోన్లు, ఆ జోన్లు, ఈ జోన్లు అనేసి ఇండ్లు కూల్చి రోడ్ల మీదకి తీసుకొచ్చి వాళ్ళ శాపనార్థాలకు కారకుడు అవుతున్నాడు. ప్రతి ఒక్కరు ఆయనే అధికారంలో రాకముందు తిట్లు తిట్టుకుంటా రాష్ట్రం మొత్తం తిరిగిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు మొత్తము ఆయనను తిట్లు తిట్టుకుంటా తిరుగుతున్నారు. అంటే సంక్రాంతి కూడా 2 కొత్త పథకాలతో కూడా ముందు వస్తా ఉందట కాంగ్రెస్ ప్రభుత్వం. డైవర్షన్ ఎలక్షన్ స్టంట్ లో భాగంగా స్థానిక సంస్థల GHMC ఎన్నికల్లో భాగంగానే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన ఏ పథకాలను అమలు చేయలేదు, పాత పథకాలనే అమలు చేయలేదు, మళ్ళీ కొత్త పథకాలు ఏం తీసుకొస్తాడు? ఎవరి చెవులో పువ్వు పెడదామని చూస్తున్నాడు. ఇంకా రేవంత్ రెడ్డి మాయ మాటలు నమ్మే పరిస్థితిలా తెలంగాణ ప్రజలు ఎవరూ లేరు. రైతులకు రైతు బంధు ఇయ్యక రైతు భరోసా ఇస్తానని ప్రగల్భాలు పలికిండు. రైతు బంధు లేదు, రైతు భరోసా అత్తా లేదు, పత్తా లేదు. సంక్రాంతి అంటాండు, శాటిలైట్ అంటాండు. రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డ, రైతు కాబట్టి కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతులకు రైతు బంధు వేయకుండా ఆపలేదు. నీకేమైతుంది అసలు? మన ఇక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా, ఆ జనరేట్ అవుతున్న పైసలు ఢిల్లీకే మూటలు కట్టడానికి సరిపోతున్నాయి. రైతులకేమిస్తావు, వేరే వాళ్ళకేమిస్తావు? కనీసానికి ఉద్యోగులకు సమగ్ర శిక్షణ వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. గురుకుల విద్యార్థులకు ఇంకా కూడా వాళ్ళ టీచర్లకు డబ్బులు సరిగ్గా ఇస్తలేరు, జీతాలు సరిగ్గా ఇస్తలేరు, టీచర్లు పోతలేరు. ఇవన్నీ చూసుకుంటలేడు. ఏదన్నా అంటే తిడతాడు, కేసులు పెడతాడు, జైళ్ల పాలు చేస్తాడు. చేసిన అప్పులకి వడ్డీ కట్టనికే సరిపోతుందని చెప్పేసి మొన్న మేము చెప్పినాము, మేము ఎన్ని అప్పులు చేసినాము, ఎన్ని వడ్డీలు కట్టినాము. అప్పుల గురించి మాట్లాడే సన్నాసులారా, ఆస్తులు ఎక్కడ పోయినాయి? అక్కడ కనబడుతుంది చూడు, అది ఎవరు కట్టిరు? కేసీఆర్ కట్టలేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూర్చున్న సచివాలయం ఎవరు కట్టిరు? కేసీఆర్ కట్టలేదా? కాళేశ్వరం నీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ హైదరాబాద్ కు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ఆస్తులు కనబడతలేవా? ఆ నీళ్ళని తీసుకొచ్చింది, అప్పులు తీసుకొచ్చిండు అంటున్నావు. 1,00,000 కోట్లకు పైగా సంవత్సర కాలంలో అప్పులు చేసినావు. నువ్వే ప్రాజెక్టు కట్టినావు? కేసీఆర్ గారు కట్టిన హాస్పిటళ్లకు, కేసీఆర్ కట్టిన వాటికి ప్రాజెక్టులకు నువ్వు రిబ్బన్ కటింగ్ చేయడానికే 1,00,000 కోట్ల అప్పులైతే ఆయన ఎన్నో ఆస్తులు సృష్టించిండు. వాటికి ఎన్ని కోట్ల అప్పులు కావాలి? కానీ ఈ ఆస్తుల పేరిట డబ్బులు దుర్వినియోగం జరిగింది, స్కామ్లు కూడా చాలా జరిగాయని చెప్పేసి అంటా ఉన్నారు. ఇదంతా గత ప్రభుత్వం మీద
బురద జల్లే ప్రయత్నం తప్ప ఏమీ లేదు. రేవంత్ రెడ్డి అనేటోడు డొల్లా అంతా కల్లాస్ అయిపోయింది, ఏం లేదు. బబ్రాజమానం భజగోవిందం, అరచేతిలో వైకుంఠాన్ని చూపించిండు. కూట్లో రాయి తీయనోడట, ఏట్లో రాయి తీస్తాడట. 2 పథకాలు కొత్తయానంటే అందరు నవ్వుతారు. ఇక సిగ్గులేని వాళ్ళు ఇప్పటికైనా ఆపాలే ఇవన్నీ. ఏదైతే చూసుకుంటే మొన్న ఏదైతే ఆ సినీ హీరో అరెస్ట్ వెనకాల కూడా ఇండస్ట్రీని లాగింది బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు అంటా ఉన్నారు. ఏంది మరి ఏం చెప్తారు? ఇప్పుడు ఇండస్ట్రీని రాగింది రేవంత్ రెడ్డి. ఇండస్ట్రీలో అంటే సంధ్యా థియేటర్ దగ్గర 4వ తారీఖు ఆ సంఘటన జరిగితే 4వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా నిద్రపోయిండు. నిద్రపోయిగా శాతగాక మళ్ళా వేరే ముచ్చట ఏది లేక ఈ ముచ్చటను బయటికి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి అని అందరికి తెలిసిన విషయమే. అంటే ఆ అంశం మీద అసెంబ్లీలో మాట్లాడడానికి ఎట్లా వస్తారు? అసెంబ్లీలో మాట్లాడేంత అంశం ఇక అసెంబ్లీలో రైతుల గురించి మాట్లాడతలేడు, గురుకుల విద్యార్థుల గురించి మాట్లాడతలేరు, వేరేటోళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడతలేడు. ఇదే సమస్యను తీసుకొచ్చి మాట్లాడుతున్నాడంటే రేవంత్ రెడ్డి అనేటైనా ఎంత నీచమైనోడో మనకు అర్థమైంది. బీసీ ఉద్యమాన్ని కవిత గారు లేవనెత్తారు అనుకోవచ్చు. అంటే బీసీల గురించి మాట్లాడే హక్కు కవిత గారికి లేదంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు. ఇగో హక్కు లేదు అని మాట్లాడుతున్నారంటేనే కవితక్క గారు విజయం సాధించినట్టు. ఆమె చేస్తున్న ఉద్యమానికి వీళ్ళు ఆమెను తట్టుకోలేకనే ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారు.